ఎస్టర్డే వచ్చిన బిగ్ మొమెంటమ్‌కి ఈరోజు ఫాలో అయిన దానికి లిటిల్ బిట్ కన్‌ఫ్యూజన్ మన వాళ్ళు అయ్యే ఉంటారు. ఎందుకు అంటే ప్రెజెంట్ రైట్ నౌ ఎక్కడ ట్విట్టర్ ఛానల్స్‌లో చూసినా, న్యూస్ అప్డేట్స్‌లో చూసినా గానీ యుద్ధం మళ్ళీ మొదలవుతది. లేదా వార్ టెన్షన్స్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. లేకపోతే కొన్ని అదర్ అప్డేట్స్ లైక్ క్రూడ్ మళ్ళీ కూడా స్పైక్ అవుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ ఫాలో అవుతుందని కొన్ని అప్డేట్స్ కనపడుతున్నాయి. ఈరోజు నేను రెడ్ బాక్స్ గ్లోబల్ ఇండియా ట్విట్టర్‌లో ఒక అప్డేట్ చూశాను. ఇరాన్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ కొన్ని ట్వీట్స్ చేశారు ఇంతకుముందు. మేము ఇస్లామాబాద్‌కి వస్తాము అండ్ అక్కడ మనం ఏప్రిల్ 11థ్ మీట్ అవుదామని చెప్పి. దాన్ని ఆ ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్వీట్స్ అన్నీ ఇప్పుడు డిలీట్ చేశారంట. సడెన్‌గా పబ్లిక్‌లో లైక్ మనందరం మీట్ అవుదాము. మనం ఒక పీస్ డీల్ గురించి డిస్కస్ చేద్దాం. నెగోషియేట్ చేయడానికి మేము ముందుకు వస్తామని చెప్పిన ఇరానే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఆ ట్వీట్స్‌ని ఎందుకు డిలీట్ చేస్తుంది? దీనివల్ల బిగ్గెస్ట్ కన్సర్న్ రైజ్ అవుతుంది. ఇంకోటి ఏంటో తెలుసా? స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్ళే ప్రతి షిప్‌కి కూడా మా యాక్సెస్ తీసుకోవాలని చెప్పారు. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ వన్ ట్రంప్ వచ్చేసరికి అన్ని నెగోషియబుల్‌గానే ఉన్నాయని చెప్పారు. ఏంటి నెగోషియబుల్‌గా ఉన్నాయని చెప్పారు? ఇరాన్ ఇచ్చిన 10 పాయింట్స్. మరి ఆ 10 పాయింట్స్‌లో ఏ ఒక్క పాయింట్ ఫాలో అవ్వకపోతే మాత్రం అంటే ఫాలో అవ్వలేకపోతే మాత్రం డెఫినిట్‌గా మేము మళ్ళీ యుద్ధాన్ని మొదలు పెడతామని చెప్పారు. ఫస్ట్ ఈ 10 పాయింట్స్ మీద నెగోషియేట్ చేస్తామని చెప్పారు కదా! ఈ 10 పాయింట్స్ అయితే నేను పర్లేదు చూసాను, అన్నీ చదివాను, నా దగ్గరకు వచ్చినాయి. నేను అన్నీ నెగోషియేట్ చేస్తానని చెప్పారు కదా! మరి ఇజ్రాయెల్ సడెన్‌గా లెబనాన్ మీద అటాక్ చేసినప్పుడు ఆ పాయింట్ లేదని ఎందుకు ట్రంప్ అంటున్నారు? సేమ్ టైమ్ ఇజ్రాయెల్ వాళ్ళు కూడానా లెబనాన్ మీద అటాక్ చేయకూడదని మేము ఏ రోజు చెప్పలేదు. ఓకే. మేము అటాక్ చేయము అండ్ ఆపేస్తామని చెప్పి. లేనిది మీరు ఎందుకు ప్రస్తావిస్తున్నారని చెప్పి మళ్ళీ తిరిగి ఇరాన్‌ని క్వెషన్ చేస్తున్నారు. ఇరాన్ దానికి ఎట్లాంటి కైండ్ ఆఫ్ ఆన్సర్స్ చేసింది. ఇదే లిటిల్ బిట్ కన్‌ఫ్యూజన్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ మార్కెట్‌లో రైజ్ అవుతుంది. ఈ కన్‌ఫ్యూజన్ ఫర్దర్‌గా మార్కెట్స్ మీద ఎట్లాంటి కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది ఉంటది. ఫస్ట్ పాయింట్ ఇది మనం ఒక క్లారిటీ తెచ్చుకోవాలి ఈ వీడియోలో అయితే మాత్రం. సెకండ్ వన్ ఇంకోటి ఏంటో తెలుసా? గోల్డ్ అండ్ సిల్వర్ మళ్ళీ డిప్ అవుతున్నాయి. బేసిక్‌గా వార్ సీజ్ ఫైర్ అనౌన్స్‌మెంట్ అయినప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ పెరగాలి. మళ్ళీ ఇప్పుడు డిప్ అవుతున్నాయి. అంటే ఏంటి? గోల్డ్ అండ్ సిల్వర్ ఇంకా పడే అవకాశాలు ఉంటాయా? మరి ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయడం కరెక్ట్ కాదా? ఈ క్వెషన్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. థర్డ్ పాయింట్ వచ్చేసరికి టీసీఎస్ ఎర్నింగ్స్ వచ్చినాయి. సేమ్ టైమ్ నెక్స్ట్ 48 అవర్స్ ఇక్కడి నుంచి నెక్స్ట్ 48 గంటలు మనం ట్రాక్ చేయాల్సిన అప్డేట్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. కొన్ని ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకొని ఈ వీడియో ఎండ్ చేద్దాం. ఈ పాయింట్స్ అన్నీ కనెక్ట్ చేసి నేను మీ ముందు తెచ్చి పెడుతున్నాను కదా! ఈ పెట్టే ప్రాసెస్‌లో ఇన్ఫర్మేషన్ చాలా నేను గ్యాదర్ చేస్తున్నాను. సేమ్ టైమ్ మీ ముందు వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇదంతా కూడా ఎంతో కొంత ఎఫర్ట్ అనేది తీసుకుంటుంది కదా! ఈ ఎఫర్ట్ మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా గానీ, ఓకే తిను ఎఫర్ట్ పెడుతున్నాడని మీకు అనిపిస్తే మాత్రం జస్ట్ మీరు చేయాల్సిందేం లేదు. మీరు నాకు ₹1 కూడా ఇవ్వక్కర్లేదు. మన వీడియోకి ఒక లైక్ చేయండి. సేమ్ టైమ్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే నేను ప్రతిరోజు ఈవినింగ్ 5-6 ఇన్ బిట్వీన్‌లో మన పోస్ట్ మార్కెట్ వీడియోస్‌ని రికార్డ్ చేస్తూనే ఉంటాను. అండ్ మార్నింగ్ ప్రీ మార్కెట్ కూడా ఇస్తాను. ఇట్లాంటి ఫ్రెష్ కాంటెంట్స్, లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్, మార్కెట్ అనాలిసిస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నౌ వితౌట్ ఎనీ డిలే let's get into our daily market report. ఫస్ట్ వన్ ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అని దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకుంటే నిఫ్టీ 0.93% నెగిటివ్గా క్లోజ్ అయినట్టు కనపడుతుంది. సెన్సెక్స్ 1.2% నెగిటివ్గా క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 1.58% నెగిటివ్గా క్లోజ్ అయింది. హవెవర్ ఫిన్ నిఫ్టీ 1.41% నెగిటివ్గా క్లోజ్ అవ్వడం అయితే చూసాం. ఈరోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.1% న్యూట్రల్గా, అంటే 0.1 అంటే దాన్ని మనం న్యూట్రల్గానే అనుకోవచ్చు. స్మాల్ క్యాప్ ఏమో 0.17, మిడ్ క్యాప్ నెగిటివ్ అండ్ స్మాల్ క్యాప్ వచ్చేసరికి 0.17% పాజిటివ్. ఆ రెండింటిని కూడా మనం న్యూట్రల్ అనే అనుకోవచ్చు. ఓవరాల్గా మార్కెట్ చూసుకుంటే మేజర్ ఇండైసెస్ అన్ని నెగిటివ్గా క్లోజ్ అయినాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే మాత్రం న్యూట్రల్గా క్లోజ్ అయినాయి. ఈరోజు ఒక్కరోజు ఇండియా విక్స్ అయితే మాత్రం 3.71% పాజిటివ్ సైడ్ వెళ్ళింది. ఇండియా విక్స్ ఎక్కడ క్లోజ్ అయిందన్న దాని గురించి చూసుకుంటే మళ్ళీ 20 అబోవ్ వెళ్ళిపోయింది. 20.4275 మాత్రం వెళ్ళింది. ప్రెజెంట్ రైట్ నౌ నేను మీకు డైరెక్ట్గా వార్ అప్డేట్స్లోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ నేను టెక్నికల్ అప్డేట్ని చేస్తాను. నాకు న్యూస్ అప్డేట్స్తో సంబంధం లేదు. నేను కంప్లీట్ బిగినర్ని. నేను ఓన్లీ టెక్నికల్ బేస్ చేసుకునే మార్కెట్ని అనలైజ్ చేస్తానని అనుకున్న వాళ్ళకి క్లియర్ కట్గా ఇప్పుడు నేను మీకు మార్కెట్ పైన ప్యూర్ టెక్నికల్ బేస్ చేసుకొని చెప్తాను. ఫస్ట్ వన్, ఈరోజు మార్కెట్లో నిఫ్టీ 1% వరకు ఆల్మోస్ట్ ఫాల్ అయింది కదా. ఈ వచ్చిన ఫాల్లో మెజారిటీ ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్స్ అన్ని నెగిటివ్ సైడ్ టర్న్ అయినా లేదా అనేది చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2% ఫాల్, ఐసిఐసిఐ బ్యాంక్ 2%, కోటక్ బ్యాంక్ 2%. అంటే మెజారిటీ ఆఫ్ ద బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా నెగిటివ్గానే క్లోజ్ అవడం మనకు కనిపించినాయి. ఈవెన్ ఈరోజు రిలయన్స్ అయితే మాత్రం 1.3% నెగిటివ్ సైడ్ క్లోజ్ అయింది. ఐటీ స్టాక్స్ అన్ని కూడా మిక్స్డ్లో ఉన్నాయి. ఎల్ఎన్టీ 3% ఆల్మోస్ట్ కరెక్షన్ అయింది. భారతీయ ఎయిర్టెల్ ఫాల్,
ఐటీసీ న్యూట్రల్, హిందుస్థాన్ యూనిలివర్ నెగిటివ్ అండ్ అదాని పోర్ట్స్ కూడా నెగిటివ్ ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్స్ అన్ని నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి ఈరోజు నిఫ్టీ 50లో వచ్చిన ఫాల్ అనేది లిటిల్ బిట్ మనమైతే మాత్రం నెగిటివ్ సైడ్ అన్ని వెయిటెడ్ స్టాక్స్ ఈరోజు ఫాల్కి సపోర్ట్ చేస్తున్నాయని మనం అనుకోవచ్చు. ఫస్ట్ వన్. సెకండ్ వన్, నిఫ్టీలో వచ్చిన ఫాల్ అనేది ఫర్దర్గా ఫాల్కి కంటిన్యూ చేస్తుందని చెప్పుకోవాలనుకుంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ని చూద్దాం. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ న్యూట్రల్లో ఉంది, స్మాల్ క్యాప్ న్యూట్రల్గా ఉంది. అంటే ఈ వచ్చిన ఫాల్ అనేది మైనర్ ఫాల్ అని మనకు అర్థమవుతుంది. మైనర్ ఫాల్ అని ఎట్లా చెప్పగలిగావు? మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మీకు మోర్ దాన్ 2% to 2.5% ఫాల్ వస్తే అప్పుడు అది మైనర్ ఫాల్గా పరిగణలోకి తీసుకోవాలి. సో అంటే మేజర్ ఫాల్గా పరిగణలోకి తీసుకోవాలి. మోర్ దాన్ 2.5% రాలేదు కాబట్టి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో న్యూట్రల్లో ఉంది కాబట్టి మేబీ మేజర్ ఇండెక్స్లో వచ్చింది కేవలం ఒక జస్ట్ ఒక చిన్న డిప్ అని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. థర్డ్ వన్ ఇండియా విక్స్. విక్స్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో మళ్ళీ 20.4కి వెళ్ళిపోయింది. ఓకే, ఆల్మోస్ట్ విక్స్ వచ్చేసరికి ఈరోజు 3.7% పైకి అయింది. 20 అబోవ్ ఉంటే ఏం జరుగుద్ది మార్కెట్లో? ఏదైనా కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నా లేకపోతే మార్కెట్ లిటిల్ బిట్ ప్రాఫిట్ బుకింగ్ అవుతున్నా కానీ ఆ రోజు విక్స్ వచ్చేసరికి న్యూట్రల్ విత్ పాజిటివ్గా మూమెంటం ఇవ్వడం అనేది సహజం. అందుకే ఈరోజు విక్స్ కూడా 3.7% మూమెంటం ఇచ్చింది. నిఫ్టీ పరంగా ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ చేద్దాం. బేసిక్గా నిన్న ఒక్కరోజు నిఫ్టీ వచ్చేసరికి 650 పాయింట్లు మూమెంటం ఇవ్వడం మనం చూడగలిగాం. 650 పాయింట్స్ మూమెంటం అనేది చాలా హై అండి, చాలా చాలా ఎక్కువ కూడా. ఏదైతే 650 పాయింట్స్ నిఫ్టీ 50లో మనకి మూమెంటం కనిపించిందో, 850 పాయింట్స్ మూమెంటం కనిపించిందో, సో ఆబ్వియస్లీ నెక్స్ట్ డే ఇంకొక 500 పాయింట్స్ మూమెంటం ఇవ్వడం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్. బేసిక్గా ఇది ప్రాఫిట్ బుకింగ్ అని ఎలా చెప్పగలుగుతాం? రెండు సినారియోస్లో చెప్పచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసరికి సైజ్ ఆఫ్ క్యాండిల్. మార్కెట్లో నిన్న ఇచ్చిన 850 పాయింట్స్ మూమెంట్లోని ఈరోజు అట్లీస్ట్ ఒక 400 పాయింట్ల మూమెంట్తో అయినా కానీ మార్కెట్ పడింది అనుకోండి, మ్యాక్సిమం మార్కెట్ మళ్ళీ కూడా బీరిష్ టర్న్ అవ్వడానికి ట్రై చేస్తుందని మనం అనుకోవచ్చు. రెండో పాయింట్ ఇంకోటి ఎలా చెప్పచ్చో తెలుసా? ఎస్టర్డే ఏదైతే ర్యాలీ వచ్చిందో, ఓకే, అంటే డే బిఫోర్ ఎస్టర్డే యొక్క హైని మార్క్ చేయండి. ఓకే, డే బిఫోర్ ఎస్టర్డే యొక్క హైని నేను మార్క్ చేశాను అండ్ ఎస్టర్డే యొక్క హైని మార్క్ చేశాను. ఆల్మోస్ట్ 4% మూవ్, 923 పాయింట్స్ మూమెంటం కనపడుతుంది. ఇందులో 50% లైన్ నేను చూస్తే 23,578. ఎనీథింగ్ ఈ 23,578 అంటే ర్యాలీ అయిన దాంట్లో 50% డిప్ అయిపోతే మార్కెట్ మోస్ట్లీ మళ్ళీ బీరిష్ టర్న్ అయిపోయిందని అర్థం, బుల్లిష్ సస్టైన్ అవ్వలేకపోయిందని అర్థం. అలా అవ్వలేదు కాబట్టి ఈరోజు వచ్చింది ప్రాఫిట్ బుకింగ్ అని మనం అనుకోవచ్చు. ఫర్దర్గా ఫాల్ ఈ లెవెల్ దాటి డౌన్ సైడ్ వస్తుంటే మనం ఫాల్ అనేది ఫర్దర్గా చూసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ లెవెల్ ఇప్పుడు బ్రేక్ అవుతుందా లేదనేది ఇంపార్టెంట్. అప్రాక్సిమేట్లీ 23,570 లెవెల్ బ్రేక్ అయితే మేబీ ఫర్దర్గా మార్కెట్స్లో బీరిష్ మూమెంటం చూసే ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా ఒపీనియన్. ఈ లెవెల్ బ్రేక్ అవుతుందా లేదనేది జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఓవరాల్గా టెక్నికల్గా మార్కెట్ పరంగా చూసుకుంటే నిన్న మార్కెట్స్లో హెవీగా బుల్లిష్ సైడ్ మూమెంటం చూడబట్టి ఈరోజు ప్రాఫిట్ బుకింగ్, ఒక మైనర్ ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనేది నా ఒపీనియన్. ఆ మైనర్ ప్రాఫిట్ బుకింగ్కి చిన్న కన్ఫ్యూజన్ స్టేజ్ కూడా యాడ్ అయింది. కన్ఫ్యూజన్ స్టేజ్ అంటే నిన్న ఒక రిలీఫ్ వచ్చింది. ఓకే, కొంచెం బయటపడ్డాము, ఇష్యూస్ నుంచి కొంచెం బయటపడ్డాము, ఎకనామిక్ పరంగా ఇంపాక్ట్ తగ్గుతుంది అని చెప్పి కొంచెం బయటకు వచ్చామని అనుకున్నాం. ఈరోజేమో మళ్ళీ అది మొదలవుతుందేమో అని చిన్న కన్ఫ్యూజన్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. అందువల్ల ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు ముందు కొంచెం ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవడం బెటర్ కదా అనే రీజన్తో ఈరోజు కొంచెం ప్రాఫిట్ని బుక్ చేసుకున్నారు. ఇంకా ప్రాఫిట్ బుక్ చేసుకుంటారనేది కన్ఫర్మేషన్ రావాలంటే 23,570 లెవెల్ బ్రేక్ అవ్వాలి. టెక్నికల్గా ఇది ఫస్ట్ అప్డేట్ అనమాట. అప్పుడే మనం బీరిష్ టర్న్ అవ్వగలుగుతాం. ఓకేనా? అంతవరకు మార్కెట్ మ్యాక్సిమం వాల్టైల్ స్టేజ్లో ఉంటుంది. ఎందుకంటే సడన్గా 900 పాయింట్స్ మూమెంట్ ఇచ్చేస్తుంది కదా, కొంచెం వాల్టైల్ స్టేజ్లో ఉన్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ అన్లెస్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో ఫ్రెష్గా మనం పొజిషనల్గా బీరిష్ టర్న్ అవ్వద్దు. నా గ్లోబల్ అప్డేట్స్ పరంగా వెళ్దాం. ప్రెజెంట్ డౌ జోన్స్ అయితే 150 పాయింట్స్ నెగిటివ్, నాస్డాక్ 41 పాయింట్స్ నెగిటివ్, యూరోపియన్ మార్కెట్ 0.8% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. క్రూడ్ 3.34% అప్ సైడ్ మూవ్ అయింది. క్రూడ్ ఆయిల్ WTI 5% అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది. గోల్డ్ అండ్ సిల్వర్ ప్రెజెంట్ రైట్నో నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. USD INR పరంగా చూసుకుంటే ఇండియన్ రూపీ 92.783కి ఎప్రిషియేట్ అయిపోయింది. ఇంతకుముందు 92.5 ఉండేది, ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో 92.7కి ఎప్రిషియేట్ అవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. ఏదైతే గ్లోబల్ మార్కెట్స్లో నెగిటివ్ సైడ్ మూమెంటం ఉందో ఇది హెవీ ఫాల్ అయితే కాదు. ఎందుకు హెవీ ఫాల్ కాదని నేను చెప్తున్నానంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డౌ జోన్స్ మోర్ దాన్ 0.8% to 1% నెగిటివ్ సైడ్ టర్న్ అయితే మార్కెట్ బీరిష్ సైడ్ టర్న్ అవుతుందని మనం అనుకోవడానికి. డౌ జోన్స్ ఎంత నెగిటివ్ సైడ్ టర్న్ అయిందండి? కేవలం 0.3. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 0.5 దాన్ని మనం న్యూట్రల్ విత్ నెగిటివ్గా తీసుకోవచ్చు. గ్లోబల్ మార్కెట్స్ కూడా న్యూట్రల్ విత్ నెగిటివ్గానే ఉన్నాయి. ఎందుకంటే నిన్న మెజారిటీ ఆఫ్ ద ఇండెక్సెస్ అన్ని
3% to 5% మొమెంటం ఇచ్చినాయి. అందువల్ల ఈరోజు లిటిల్ బిట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది అవుతుందని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఓకే, బాగానే ఉంది ఇక్కడ వరకు గ్లోబల్ మార్కెట్స్ కూడా. నా కన్ఫ్యూజన్ స్టేట్ మార్కెట్కి యాడ్ అయిందని చెప్పాను కదా, యుద్ధం ఇంకా ఆగలేదు. ఓకే, యుద్ధం మళ్ళీ జరుపుతామని ఇరాన్ స్టేట్మెంట్ చేస్తుంది కదా, ఎందుకు ఏంటి అనేది చెప్తాను. నిన్నటి నుంచి ఇది మార్నింగ్ ప్రీ మార్కెట్లో చెప్పాను, బట్ క్విక్గా అప్డేట్ చేస్తాను. ట్రంప్ ఒక ట్వీట్ చేశారు నిన్న, మనం పోస్ట్ మార్కెట్ రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఇది ట్వీట్ చేశారు, అందుకోసం ఇప్పుడు నేను మీకు ఇది కవర్ చేస్తున్నా. ట్రంప్ చేసిన ట్వీట్ ఏంటో తెలుసా? ఇరాన్ వాళ్ళది యురేనియం మొత్తం కూడా ఎక్కడెక్కడుందో వెతికి కూడా బయటికి తీసి దాన్ని అంతా కూడా నాశనం చేసేస్తాం అని క్లియర్ కట్గా అయితే మాత్రం చెప్తున్నారు ఇరాన్ది. ఓకే, సో అండ్ అంతేకాదు ఇంకోటి ఏం చెప్తున్నారంటే న్యూక్లియర్ సైడ్ ఐ మీన్ న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళు ఏదైతే రెడీ చేస్తున్నారో దాన్ని కంప్లీట్గా ఆపడానికి మేము ప్రయత్నిస్తామనే క్లారిటీ కూడా ఇరాన్ వాళ్ళ మీద ట్రంప్ అయితే మాత్రం ఇస్తున్నారు. అంటే ఇరాన్ యొక్క యురేనియంని ప్రెజెంట్ రైట్ నౌ ఏదైతే ఉందో మొత్తం బయటికి తీసి దాన్ని కంప్లీట్గా మేము స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ క్లారిటీ ఇస్తున్నారు. ఈ ట్వీట్ చేసిన వితిన్ 5 నిమిషాల్లోనే ట్రంప్ ఇంకో ట్వీట్ కూడా చేశారు. ఓకే, ఇరాన్కి ఎవరైతే మిలిటరీ వెపన్స్ని సప్లై చేస్తారో అండ్ సేమ్ టైం అండ్ ఎవరైతే గూడ్స్ని సెల్ చేస్తుంటారో సో యూఎస్కి వాళ్ళ మీద 50% టారిఫ్ విధిస్తారన్నారు. అంటే లెట్స్ సే ఎగ్జాంపుల్, రష్యా వాళ్ళు ఇరాన్ వాళ్ళకి వెపన్స్ని పంపిస్తున్నారు అనుకోండి, ఇప్పుడు రష్యా యూఎస్లో ఏదైనా బిజినెస్ చేస్తే 50% ట్యాక్స్ కట్టాలి. ఓకే, ఎందుకు? మీరు ఇరాన్కి మిలిటరీ వెపన్స్ని సప్లై చేస్తున్నారని. నువ్వు యాక్చువల్గా నెగోషియేట్ చేసుకొని వాళ్ళ మీద మరి అటాక్ చేయనని చెప్పావు, వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తానని చెప్పావు, వాళ్ళకి అమౌంట్ ఇస్తానని చెప్పావు, అన్నిటికీ నెగోషియేట్ చేస్తాను, యుద్ధం ఆపేస్తానని చెప్పినప్పుడు వాళ్ళకి ఎవరు మిలిటరీ వెపన్స్ని సప్లై చేస్తే నీకేంటి? బట్ సడన్గా నువ్వు ఎందుకు 50% టారిఫ్ని మళ్ళీ విధించావు? అంటే నీ మైండ్లో ఆల్రెడీ రన్ అవుతుంది ఇరాన్ని ఇంకా నాశనం చేయాలని చెప్పి. ఇలాంటప్పుడు యుద్ధానికి ఎలా నువ్వు పీస్ డీల్కి ముందుకు వస్తావు? 200% పీస్ డీల్కి రాలేవు కదా. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది కూడా. ఇమీడియట్గా జరిగిన తర్వాత ఇరాన్ వాళ్ళు ఇచ్చిన 10 పాయింట్స్లో ఒక పాయింట్ నేను మీకు చూపిస్తాను చూడండి. వాళ్ళు ఫస్ట్ పాయింట్ మెన్షన్ చేసింది ఏంటో తెలుసా? ఇరాక్, లెబనాన్, యెమెన్ మీద అటాక్ చేయొద్దు అని చెప్పి. ఓకే, మా మీద రెండో పాయింట్ అప్పుడు వాళ్ళ మీద అటాక్ చేయొద్దని అడిగారు. ఓకే, మా మీద అటాక్ చేయొద్దని సెకండ్ పాయింట్లో అడిగారు. ఫస్ట్ పాయింట్లోని ఇరాక్, లెబనాన్, యెమెన్లోని అటాక్ చేయొద్దని, ఎందుకంటే అక్కడ వాళ్ళ గ్రూప్స్ ఉన్నాయి అండ్ సేమ్ టైం వాళ్ళని అటాక్ చేయడం వల్ల మోస్ట్లీ వాళ్ళు సపోర్ట్ వాళ్ళకే కట్ చేస్తున్నారు, ఇరాన్ వాళ్ళకే కట్ చేస్తున్నారు. సపోర్టింగ్ దానికి చేస్తే ఆబ్వియస్లీ అయితే బిగ్ ఇంపాక్ట్ కదా. ఇక్కడ మీరు చూడండి, ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మళ్ళీ క్లోజ్ చేసామని అప్డేట్ ఇచ్చారు. ఎందుకు మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేశారు? బికాస్ యుద్ధం సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు లెబనాన్ మీద అటాక్ చేయనన్నారు, మరి ఇజ్రాయెల్ వాళ్ళు ఎందుకు అటాక్ చేస్తున్నారు? ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ నుంచి క్విట్ అవుతామని కూడా చెప్పారు. ఒకవేళ కానీ ఇరాన్ వాళ్ళు సీజ్ ఫైర్ నుంచి క్విట్ అవుతామని కూడా చెప్పారు. ఒకవేళ ఇజ్రాయెల్ కానీ లెబనాన్ మీద అటాక్స్ కంటిన్యూ చేస్తే మేము డెఫినెట్గా ఈ యుద్ధాన్ని నుంచి క్విట్ అయిపోతామని క్లారిటీ కూడా ఇచ్చేశారు. దాని తర్వాత ఇంకో అప్డేట్ కూడా ఉంది చూడండి. ట్రంప్ ఏం చెప్తున్నారంటే అసలు యాక్చువల్గా మీరు లెబనాన్ని ఇందులో ఇంక్లూడ్ చేసి మాట్లాడారనేది అన్రియలిస్టిక్. నేను యాక్చువల్గా నేను ఆ పాయింట్ని చూడలేదు కూడా. సేమ్ టైం అసలు ఇది అందులో పరిగణలోకి కూడా రాదు. మీతో మేము సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ కోసం మాట్లాడుకున్నాం, మీరు చెప్పే పాయింట్స్ని నెగోషియేట్ చేస్తానని చెప్పాను అండ్ అట్లానే మీరు చెప్పే పాయింట్స్ అన్ని అంగీకరిస్తున్నానని నేను అల్లే, అవన్నీ నెగోషియబుల్గానే ఉన్నాయి, ఈ 15 డేస్లో షార్ట్ అవుట్ చేసేసుకుందాం అని అన్నాను అండ్ అంతేగాని లెబనాన్ మీద ఆపేస్తామని మేము అనలేదు అని చెప్పి ట్రంప్ అయితే మాత్రం చెప్తున్నారు. ఈవెన్ ట్రంపే కాదు, దాని తర్వాత జేడీ వ్యాన్స్ గారు కూడా ఇక్కడ ఇదొక చిన్న మిస్అండర్స్టాండింగ్. ఇరాన్ వాళ్ళు కరెక్ట్గా అండర్స్టాండింగ్ చేసుకోలేదు. లెబనాన్ని మేము ఇప్పటికీ కూడా ఈ సీజ్ ఫైర్లోనే కలుపుతామని మేము అనుకోలేదు ఎప్పటికీ కూడా. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో ఇరాన్ మీద ఎందుకు అటాక్ చేస్తున్నారో అది ఆపేయండి అని అంటే అది వాళ్ళ మిస్టేక్, అది అప్ టు దెమ్. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో ఆపేయండి అని అంటే ఎప్పుడు మేము సడన్గా ఇజ్రాయెల్కి ఆపేయమని మేము చెప్పలేం, దానిలో అది ఇంక్లూడ్ చేసి లేదని క్లియర్గా జేడీ వ్యాన్స్ కూడా హ్యాండ్స్ లిఫ్ట్ చేస్తారు. దాని తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ప్రెజెంట్ రైట్నో ఏం ఆలోచిస్తున్నారంటే ఏప్రిల్ 11న జేడీ వ్యాన్స్, విట్కోఫ్ ఇలా యుఎస్ అఫీషియల్స్ కొంతమంది ఏప్రిల్ 11న ప్రెజెంట్ ఇరాన్ వాళ్ళతో అయితే మాత్రం నెగోషియేషన్స్కి వెళ్తారు. నెక్స్ట్ 48 గంటలు ఇంపార్టెంట్ అన్నాను కదా, ఇదే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మూసివేస్తామని చెప్పి ఇరాన్ వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్. ఓకే, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఎట్లా అయినా కానీ మూసివేస్తామని చెప్పి ఇరాన్ వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంటు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏప్రిల్ 11న అంటే ఎల్లుండు, ఓకే సాటర్డే వచ్చేసరికి అక్కడ మీటింగ్ జరుపుకుంటామని అన్నారు. అక్కడ ఏదైనా కానీ నెగోషియబుల్గా జరగకపోతే మాత్రం డెఫినెట్గా మళ్ళీ యుద్ధం ప్రారంభం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ స్టేట్.
నెక్స్ట్ 48 అవర్స్ మోస్ట్లీ ఈ న్యూస్ మీద ఫోకస్ చేయండి. దీని తర్వాత వచ్చే మిగతా అప్డేట్ కూడా ఇక్కడ చూడండి. పాకిస్తాన్ వాళ్ళు అయితే మాత్రం ఈ లెబనాన్ని కూడా ఇంక్లూడ్ చేశారు కదా, ఎందుకు ఇప్పుడు ఇంక్లూడ్ చేయలేనట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి క్వశ్చన్ చేస్తుంటే ఇజ్రాయెల్ వాళ్ళేమో నువ్వు ఒక మీడియేటర్వా, నువ్వు మీడియేటర్ అని క్రెడిబిలిటీ కూడా తీసుకోకు, వేస్ట్. ఓకే, సో ఇది నీ వల్ల అయితే మాత్రం ఈ యుద్ధాన్ని ఆపలేదు. ఓకే, సో నువ్వు చెప్పావని మేమైతే యుద్ధం ఆపలేదని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి కౌంటర్ ఇస్తున్నారు. ఆన్ ద అదర్ సైడ్ ఇజ్రాయెల్ వాళ్ళు అయితే మాత్రం కరెంట్లీ లెబనాన్ మీద కంటిన్యూస్ అటాక్స్ అయితే మాత్రం చేస్తున్నారు. ఈవెన్ నేను అప్డేటెడ్గా గూగుల్లో టైం టు టైం అప్డేట్స్ నేను రీఫ్రెష్ చేస్తూ చూస్తుంటే కంటిన్యూస్గా వాళ్ళు అటాక్స్ చేస్తున్నట్టే ఉంది తప్ప ఎక్కడ కూడా ఆపినట్టు రాలేదు. నిన్న ఇరాన్ ఆర్గచి పర్సన్ కూడా చెప్తున్న దాని ప్రకారంగా యుద్ధాన్ని మీరు కానీ లెబనాన్ మీద అటాక్స్ కంటిన్యూ చేస్తే చూసి మేము సీజ్ ఫైర్ని ఇంకా మోస్ట్లీ క్రాస్ చేస్తాము, ఆబ్వియస్లీ మా సైడ్ నుంచి కూడా అటాక్స్ మొదలవుతాయని చెప్పి క్లియర్గా ఇరాన్ వాళ్ళు కూడా చెప్పారు. ట్రంప్ కొద్దిసేపటికి ముందే ఒక ట్వీట్ అయితే మాత్రం చేశారు. ఏం చేశారంటే, గుర్తుపెట్టుకోండి, సీజ్ ఫైర్ని దాటి మీరు యుద్ధం చేస్తామని చెప్తున్నారు కదా, నేను ఎప్పటికీ కూడా మా మిలిటెంట్స్ని, మా షిప్స్ని, మా సబ్మెరైన్స్ని, మా యొక్క మిసైల్స్ని, డ్రోన్స్ని అన్నీ కూడా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉంచాను. అంటే ఇప్పటికీ గల్ఫ్ కంట్రీస్లో ఉంచాను. ఒకవేళ కానీ మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయకపోతే, సేమ్ టైం సో సామరస్యంగా మీరు కానీ పీస్ డీల్స్ కానీ మాట్లాడకపోతే మాత్రం ఈసారి కని విని ఎరగని యుద్ధాన్ని అయితే మాత్రం నేను మీకు చూపిస్తాను, అంత భారీ అటాక్ని చేస్తానని ట్రంప్ స్టేట్మెంట్స్ చేశారు. ఇప్పటివరకు నేను చెప్పిన అన్ని పాయింట్స్ బట్టి మీకు ఏమర్థమైందండి? ఇజ్రాయెల్ వెనక తగ్గట్లేదు. యుఎస్ వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నట్టు ఇచ్చి అండ్ యుద్ధానికి దిగుతామని చెప్తున్నారు. ఇరాన్ వాళ్ళు ఏం చెప్తున్నారు? చూస్తాం మేము కూడా యుద్ధానికి దిగుతామని. దీన్ని బట్టి అన్నీ కూడా కొంచెం కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు రైట్ నో మార్కెట్స్ దీనికి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అని అనొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్స్లోని క్యాన్వాసింగ్ జరిగినప్పుడు వాళ్ళు ఇది చేస్తాను, వాళ్ళు అది చేస్తాను, వాళ్ళు ఆ స్టేట్మెంట్, వాళ్ళు ఈ స్టేట్మెంట్, ఒకరి మీద ఒకరు ఎలిగేషన్స్ వేసుకుంటారు, ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటారు. సేమ్ టైం ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ కమిట్మెంట్స్ కూడా ఇస్తారు. బట్ పీపుల్కి అండ్ పర్సన్ గురించి తెలిసిపోయింది అనుకోండి, ఇంకా ఓకే ఇది ఆల్రెడీ తెలుసు, ఇది చెప్పినా ఏ ప్రామిసులు చేసినా కానీ చేయడు, మరి ఇంకా ఈ పర్సన్ మనకి ఇంక చేయడు, ఈ పర్సన్ మనం ఓటే ఎక్కలేదని అనిపించేస్తుంది. మార్కెట్ కూడా అంతే. ఓకే, ట్రంప్ ఎప్పుడు ఈ స్టేట్మెంట్లే చేస్తాడు, సంవత్సరం నుంచి మనం చూస్తున్నాం మార్కెట్లో ఏదో వాలటాలిటీని క్రియేట్ చేయడానికి, లేదా మొత్తం ప్రపంచాన్ని నేనే సాధిస్తున్నాను, మొత్తం ప్రపంచం నా చేతుల మీదగానే ఉంది, నేనేం చెప్తే అదే జరుగుతుంది అనేది ట్రంప్ చూస్తాడు. సో ఈ స్టేట్మెంట్స్ కామన్ అని చెప్పి మార్కెట్స్కి అర్థమైపోతున్నాయి. ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్స్కి బియాండ్ ఏదైనా జరిగితేనే మార్కెట్స్ మళ్ళీ నెగిటివ్గా రియాక్ట్ అవుతాయి. అదే నా పాయింట్. అయితే మాత్రం వాలటాలిటీని క్రియేట్ చేయగలదేమో కానీ బిగ్గర్ క్రాషెస్ అంటే ఇప్పుడు ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి నిఫ్టీ ఎంత పడిందండి? 26,000 నుంచి 22,000కి పడింది, 4,000 పాయింట్లు పడింది. ఇప్పుడు మళ్ళీ ఇదే యుద్ధం కంటిన్యూ అయింది అనుకోండి, మార్కెట్ మరి పడదు. ఎప్పుడు ఇంకా ఫ్రెష్గా బియాండ్ ఏదైనా జరిగితే, అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మళ్ళీ క్లోజ్ చేసి గల్ఫ్ కంట్రీస్లోనే ఇన్ఫ్రాస్ మీద అటాక్ చేయడం మొదలు పెట్టారనుకోండి, అప్పుడు ఈ యుద్ధం అనేది మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ మార్కెట్ ఫాలో అవుతాయి. అందుకే ఈరోజు ఈ స్టేట్మెంట్స్ ఇన్నున్నా కానీ మార్కెట్స్లో డిప్ రాలేదు. ఈ కన్ఫ్యూజన్ స్టేజ్ వల్ల కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారనమాట. ఇది మేజర్ పాయింట్. నా ఒపీనియన్ అయితే నెక్స్ట్ 48 గంటలు వెయిట్ చేద్దాం. April 11th ఏదైతే అవుట్కమ్ వస్తుందో దాన్ని బట్టి డిసైడ్ అవుదాం. ఈరోజు నైట్కి మళ్ళీ ట్రంప్ ఏదో ఒక ట్వీట్ చేస్తాడుగా, ఇరాన్ ఏదో ఒక రిప్లై ఇస్తుంది కదా, దీన్ని బట్టి మార్నింగ్ ప్రీ మార్కెట్లో కూడా డిసైడ్ చేసుకుందాం. యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం మార్కెట్లో ఈరోజు వచ్చిన ఫాల్ ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే. నిన్న వచ్చిన కంప్లీట్ రైజ్ ఏదైతే ఉందో అది షార్ట్ కవరింగ్. దాన్ని ఇప్పుడు మళ్ళీ మార్కెట్ బీరిష్ టర్న్ చేయాలంటే మాత్రం నియరెస్ట్ సపోర్ట్ లెవెల్ 23,600 అది ఫర్దర్గా బ్రేక్ అయితే ఫాల్ అనేది చూస్తాం. ఎప్పుడైతే క్రూడ్ 15% క్రాష్ అయిందో ఆటోమేటిక్గా క్రూడ్ అనేది లిటిల్ బిట్ అప్సైడ్ మూమెంటం ఇస్తుంది కదా, అదే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ జరుగుతుంది. క్రూడ్ కరెంట్లీ ఈ అన్సర్టైనిటీస్ ఉన్నాయనేది పక్కన పెడితే ఒకే రోజు 18-17% క్రాష్ అయింది కదా, అందువల్ల ఇప్పుడు చిన్నది స్పైక్ అవుతుంది అప్సైడ్. అందుకే 3.4 5.2 గుర్తుపెట్టుకోండి. క్రూడ్ 100 క్రాస్ అవ్వనంత వరకు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. 100 క్రాస్ అయితే డెఫినెట్గా మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్లో ఫాల్ అనేది కనపడుతుంది. క్రూడ్ ప్రైస్ స్పైక్ అవుతున్నప్పుడు ఇన్ఫ్లేషన్ ప్రెజర్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ ప్రెజర్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్స్ అనేది కట్ చేయరు. ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయకపోతే గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఫ్లో అవ్వవు. ఆబ్వియస్లీ గోల్డ్ అండ్ సిల్వర్లో మ్యాక్సిమం బీరిష్ కనిపించే ప్రాబబిలిటీస్ ఉంటాయి. అందువల్ల ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ అయితే మాత్రం ఈరోజు ఈ కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండడం అండ్ క్రూడ్ కొంచెం అప్ సైడ్ స్పైక్ అవ్వడం గోల్డ్ అండ్ సిల్వర్లో నెగిటివ్ మూమెంటం ఇవ్వడానికి అయితే మాత్రం హెల్ప్ అయింది. సో క్లియర్గా చార్ట్ బేస్డ్ అనాలిసిస్ చూసుకుంటే, టెక్నికల్ బేస్డ్ అనాలిసిస్ చూసుకుంటే ఫస్ట్ బిట్ కాయిన్ మాట్లాడదాం. బిట్ కాయిన్లో క్రూషియల్ జోన్ అయితే మాత్రం ఉంది 70,000 అప్రాక్సిమేట్లీ 71,000 నుంచి 71,500. ఈ 500 పాయింట్ జోన్ నో ట్రేడింగ్ జోన్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎనీథింగ్ 71,500 అబోవ్ కానీ ఈరోజు బిట్ కాయిన్ ఈరోజు ఓవర్ నైట్లో కానీ బౌన్స్ అయితే మాత్రం బిట్ కాయిన్కి
8,000 పాయింట్స్ టు 7,000 పాయింట్స్ అప్సైడ్ స్పైక్ చూసే ప్రాబబిలిటీస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పొజిషనల్ ట్రేడ్ బిట్కాయిన్లో ఇనిషియేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి. గోల్డ్ పరంగా చూసుకుంటే ఎస్టర్డే వచ్చిన టాప్ రిజెక్షన్ ఏదైతే ఉందో, హై రిజెక్షన్, మోస్ట్లీ గోల్డ్ వచ్చేసరికి రీసెంట్ స్వింగ్ బ్రేక్ అవ్వలేనట్టు కనపడుతుంది. ఎనీథింగ్ 4,800 ounce గోల్డ్ బ్రేక్ అయితేనే ఫర్దర్గా పాజిటివ్ మూమెంటం ఇస్తుంది. అది బ్రేక్ అవ్వకపోతే మాత్రం ఇక్కడే రేంజ్ బౌండ్లో మూమెంటం చూసే ప్రాబబిలిటీస్ ఉంటాయి. నా ఒపీనియన్ ప్రకారం అయితే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ మోస్ట్లీ కన్సల్టేషన్ ఫేజ్లోకి వెళ్తుంది అనేది నా ఒపీనియన్. గోల్డ్, సిల్వర్, బిట్కాయిన్లో మీరు యాక్టివ్గా 24/7 విత్ లెవరేజ్తో వితౌట్ ఎక్స్పైరీ ట్రేడ్ చేద్దాం అనుకుంటే డెల్టా ఎక్స్చేంజ్లో ఆపర్చునిటీ ఉంది. నేను కింద కామెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఇందులో మీరు ఈజీగా 50 times లెవరేజ్తోనైతే మాత్రం అండ్ పొజిషన్ హోల్డ్ చేయడానికి వితౌట్ టైం లిమిట్తో చేయొచ్చు. కానీ 50 times లెవరేజ్కి వెళ్ళద్దు. మ్యాక్సిమం 3 to 5 times లెవరేజ్తో చేసుకోవడానికి ట్రై చేయండి. లేదా బెటర్ టు అవాయిడ్ లెవరేజ్ అండ్ హ్యాపీగా మీరు 24/7 ట్రాక్ చేసుకుంటూ వితౌట్ లెవరేజ్ అయినా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. నా మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత టీసీఎస్ ఎర్నింగ్స్ వచ్చినాయి. టీసీఎస్ ఎర్నింగ్స్లో మార్జిన్స్ అయితే మాత్రం 25.2 నుంచి 25.3% పెరిగింది క్వార్టర్లో. ఎబిటా 5.8% పెరిగితే రెవెన్యూ 5.4% పెరిగింది. నెట్ ప్రాఫిట్ 28.7% పాజిటివ్ సైడ్ మొమెంటం ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎస్టిమేషన్ నెంబర్స్ సిఎన్బిసి పోల్ ప్రకారంగా చూసుకుంటే 13,727.6 crore సిఎన్బిసి పోల్లో ఎక్స్పెక్టేషన్ ఉంటే 13,718 crore నెంబర్ అయితే మాత్రం వచ్చింది. ఇది కూడా ఒక పక్క న్యూట్రల్గా వచ్చిందని నేను అనుకుంటున్నా. యాక్చువల్గా ఐటీ కంపెనీస్ మీద ఎర్నింగ్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. కరెంట్లీ ఇప్పటివరకు ఉన్న నెంబర్స్ అయితే న్యూట్రల్గా వచ్చాయని నేను అనుకుంటున్నాను. బట్ మేనేజ్మెంట్ ఏం చెప్పింది, ఇయర్ ఆన్ ఇయర్ నెంబర్స్లో గ్రోత్ ఎట్లా ఉంది, ఇది ఓన్లీ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ నెంబర్స్లో గ్రోత్ ఎట్లా ఉంది, మేనేజ్మెంట్ గైడెన్స్ ఎట్లా ఉందని దాన్ని బట్టి రేపు మార్నింగ్ రియాక్షన్ ఉంటుంది. ఇది నేను రేపు మార్నింగ్ కంప్లీట్గా రీడ్ చేసి ప్రీ మార్కెట్లోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరెంట్లీ అయితే మాత్రం న్యూట్రల్ ఇది పాజిటివ్గా రిజల్ట్స్ వచ్చాయనేది నా ఒపీనియన్. నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఫస్ట్ వన్ కేఈసీ ఇంటర్నేషనల్ పరంగా మాట్లాడుకుంటే కంపెనీకి 2,518 crores అక్రాస్ సివిల్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ సేమ్ టైం వచ్చేసరికి కేబుల్స్ అండ్ కనెక్టర్ బిజినెస్, టీఎండి బిజినెస్లో కలిపి వీళ్ళకి 2,500 కోట్ల ఆర్డర్ వచ్చిందని చెప్తున్నారు. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్డర్ కాబట్టి, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్డర్ కాబట్టి ఈరోజు ఈ స్టాక్లో స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంటం అయితే కనిపించింది. ఎల్ఎన్టీ స్టాక్లో ఈరోజు కరెక్షన్ వచ్చింది 2.7%. ఈవెన్ బిహెచ్ఎల్ స్టాక్ అయితే మాత్రం హయ్యర్ సైడ్ మూమెంటం అయితే మాత్రం ఇచ్చింది. ఎల్ఎన్టీ స్టాక్లో పాజిటివ్ సైడ్ మూమెంటం, బిహెచ్ఎల్ కంపెనీలో కొంత ఇది బిఈఎల్, నార్మల్గా అయితే బిహెచ్ఎల్ స్టాక్, నేను రాంగ్ యాడ్ చేశాను, బిహెచ్ఎల్ స్టాక్. సో ఎందుకు మూమెంటం ఇచ్చింది అని అంటే బేసిక్గా ఎల్ఎన్టీ మీద సిఎల్ఎస్ఏ వాళ్ళ యొక్క టార్గెట్ ప్రైస్ని ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడున్న స్టాక్ ప్రైస్ కన్నా అవుట్ పెర్ఫార్మెన్స్ రికమెండేషన్ ఇస్తూ 4,842 rupees per షేర్కి అయితే మాత్రం ఇంక్రీజ్ చేశారు. బ్రోకరేజ్ చెప్తున్న దాని ప్రకారంగా ఎన్టీపీసీకి బిడ్డింగ్ చేసిన వాళ్ళలో ఎల్ఎన్టీ వాళ్ళు వన్ ఆఫ్ ద టాప్ అంట. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే 4.5 gigawatts కెపాసిటీని కూడా వాళ్ళు ఇంక్రీజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారంట. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ ఈ బిడ్డింగ్ అమౌంట్ కూడా $3.7 billion. ఇదే కానీ ఒకవేళ విన్ అయితే ఫైనాన్షియల్ ఇయర్ 27లోని $6 వాళ్ళకి రెవెన్యూ కూడా యాడ్ అవుతుందని చెప్తున్నారు. ఆన్ ద అదర్ సైడ్ వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల వీళ్ళకి ఏదైతే ఆర్డర్ బుక్ తగ్గుతుందని ఎక్స్పెక్టేషన్ ఉందో, ఇప్పుడు ప్రెజెంట్ రైట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్లో వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది కొంతవరకు బ్యాలెన్స్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. ఇండియాలోని ప్రజెంట్ గవర్నమెంట్ క్యాపెక్స్లో గవర్నమెంట్ వచ్చేసరికి ఈ ఎనర్జీ సెక్టర్లోని క్యాపెక్స్ పెంచాలనుకుంటుంది కదా, దాంట్లో ఈ ఇన్ఫ్రా వీటిల్లోని 54% వాళ్ళకు ఎల్ఎన్టీనే ఆర్డర్ బుక్ని మెయింటైన్ చేస్తుందని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆర్డర్ బుక్స్ విన్ అయిన దాంట్లో లోయెస్ట్ బిడ్డింగ్స్ తోటి విన్ అవుతున్న దాంట్లో బిహెచ్ఈఎల్కి మంచి కాంపిటీషన్ ఇస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా 3.2 gigawatts ప్రాజెక్ట్ని కూడా బిహెచ్ఈఎల్ని క్రాస్ చేసి ఎల్ఎన్టీ విన్ అయింది. 49% ప్రెజెంట్ రైట్ ఫైనాన్షియల్ ఇయర్ 27కి ఇండియాలో ఉన్న ఎనర్జీ ప్రాజెక్ట్స్ మార్కెట్ షేర్ వీళ్ళకే ఉందని కూడా చెప్తున్నారు. ఈ అప్డేట్స్ వల్ల కరెంట్లీ వీళ్ళకి ఓవర్సీస్ నుంచి వచ్చిన 55% రెవెన్యూ కన్నా, ప్రాజెక్ట్స్ రెవెన్యూ కన్నా వీళ్ళకి లోకల్లో డొమెస్టిక్ పరంగా లోయెస్ట్ బిడ్స్కి విన్ అవుతున్నది ఏదైతే ఉందో అది ఆపర్చునిటీ అని కూడా చెప్తున్నారు. బిహెచ్ఈఎల్ కూడా ఒక పక్క లార్జెస్ట్ ఆర్డర్ బుక్స్లోని ఎల్ఎన్టీకి ఆపోజిట్గా బిహెచ్ఎల్ కూడా మెయింటైన్ అవుతుంది. ఈ గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్లో లోవెస్ట్ బిడ్డింగ్ కింద వీళ్ళిద్దరూ పార్టిసిపేట్ అవడంతో ఎక్కువగా వీళ్ళకే ఆర్డర్ బుక్స్ పెరుగుతాయని క్లారిటీ కూడా సిఎల్ఎస్ఏ వాళ్ళు ఇచ్చారు. అందువల్ల ఈ 2 స్టాక్స్ మీద పాజిటివ్ ఒపీనియన్ని వాళ్ళు షేర్ చేశారు. డెలివరీ కంపెనీ ఈరోజు
ఈరోజు మనకి హయ్యర్ సైడ్ మూమెంటం ఇవ్వడం చూడగలిగాం కదా. బేసిక్గా డెలివరీ కంపెనీ మీద 1.2 crore షేర్స్ 442 రూపీస్ దగ్గర నెక్సస్ ఆపర్చునిటీ ఫండ్ వాళ్ళు సెల్ చేశారు. బేసిక్గా డిస్కౌంట్ ప్రైస్లో సెల్ చేస్తే ఈ స్టాక్ ఎందుకు అప్ సైడ్ వెళ్ళిందని అడగచ్చు. అండ్ 2 థింగ్స్ ఉంటాయి. డిస్కౌంట్ ప్రైస్ అనేది వీళ్ళు సెల్ చేసుకునేది ఓటీఎంలో అవ్వచ్చు, అంటే ఓటీసీ అవ్వచ్చు, ఓవర్ ద కౌంటర్ అని చెప్పేసి. సో అంటే సింపుల్ చెప్పాలంటే ఇది స్టాక్ ఎక్స్చేంజ్లో అవ్వదు, ఇంటర్నల్గా అయిపోతుంది అనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి ఇలా బ్లాక్ డీల్స్ చేస్తునేటప్పుడు ఆపోజిట్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారన్న దాన్ని బట్టి కూడా షేర్ ప్రైస్ పడుతుందా లేదా డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో దీనికి ఆపోజిట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు నిపాన్ మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, బిఎన్పి పారిబస్ మ్యూచువల్ ఫండ్, ఐసిఐసి ప్రొడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, వన్ ఆఫ్ ద టాప్ మ్యూచువల్ ఫండ్సే ఇందులో పార్టిసిపేట్ చేయడంతో ఈ స్టాక్లో ఈరోజు హయ్యర్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. ఈరోజు జేటీఎల్ ఇండస్ట్రీ కంపెనీ 8% అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది. ఈ కంపెనీ 2 డేస్లో 25% ప్లస్ మూమెంటం ఇచ్చింది. దానికి ఉన్న రీజన్స్ ఏంటంటే అబాకస్ అసెట్ మేనేజర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు 97 lakh షేర్స్ని వీళ్ళు బై చేయడం జరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ 26 Q4కి 36% ఇయర్ గ్రోత్ కూడా చూపించారు. వాల్యుయేషన్స్ కూడా ప్రెసెంట్ రైట్ డిస్కౌంట్లో ఉండడంతో ఫైనాన్షియల్ ఇయర్ 27కి క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది కంపెనీ ఎర్నింగ్స్లో అనే ఎక్స్పెక్టేషన్స్తో ఈరోజు ఈ స్టాక్ 2 డేస్లో ఇంత మూమెంటం ఇచ్చింది అనేది నా ఒపీనియన్. బిఎంఎల్ కంపెనీ ఈరోజు అప్సైడ్ మూమెంటం ఇచ్చింది కదా. రీజన్ బిఎంఎల్ కంపెనీ వాళ్ళు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళతో అయితే మాత్రం MOU సైన్ చేసుకున్నారు. కారణం ఏంటంటే రైల్ అండ్ మెట్రో ప్రాజెక్ట్స్ ఇండియాలోనే అబ్రాడ్లోని వీళ్ళు కంటిన్యూ చేయడం కోసం ఈ MOU సైన్ చేసుకునేటట్టు క్లారిటీ కూడా ఇచ్చారు. అందువల్ల బిఎంఎల్ స్టాక్ ఈరోజు హయ్యర్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. మెజారిటీ ఆఫ్ ద న్యూస్ అప్డేట్స్ అన్ని నేను కవర్ చేశాను. ఇంకేమైనా ఉంటే రేపు మార్నింగ్ నేను మీకు ప్రీ మార్కెట్లో కవర్ చేస్తాను. నేను చెప్పిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కనెక్ట్ చేసిన డాట్స్ ఏవైతే ఉన్నాయి న్యూస్ అప్డేట్స్, ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అయినాయి అనుకుంటే డెఫినెట్గా వీడియో లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all tomorrow morning at 8 AM in pre-market analysis. Bye-bye.